మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. అదృష్టయోగం కొనసాగుతుంది. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఉద్యోగులకు కలిసొచ్చే కాలం. నలుగురికి ఉపయోగపడే పనులు నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అవసరాలకు డబ్బు అందుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. కుటుంబానికి మేలు జరుగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. రాహు ప్రభావంతో లాభాలు అందుకుంటారు. పనులు వాయిదా వేయకండి. లక్ష్యాలను పూర్తి చేయండి. చెడు ఆలోచనలు వద్దు. ఇబ్బందులు సృష్టించే వ్యక్తుల విషయంలో జాగ్రత్త. మిత్రుల సలహాలు తీసుకోండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నవగ్రహ సూత్రాలు పఠించండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్య పునర్వసు 1, 2, 3 పాదాలు. మనోబలంతో విజయాలు సాధిస్తారు. బుద్ధిబలం అవసరం. వ్యాపారం మరింత వృద్ధి చెందుతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ ఆశయాలకు తగినట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వాస్తవిక దృష్టితో ఆలోచించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందడుగు నడిపిస్తుంది. దృఢ సంకల్పం అవసరం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. స్థిరత్వం సాధిస్తారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ చూపాలి. కొన్ని సందర్భాల్లో సంభాషణ చాతుర్యం అవసరం. అపార్థాలకు తావివ్వకండి. ఏకాదశ గురువు కార్యసిద్ధితో పాటు అదృష్టాన్ని ఇస్తాడు. శివారాధన శుభప్రదం. సింహరాశి మక పుబ్బ ఉత్తర 1వ పాదం. మనోబలంతో పనులు ఆరంభిస్తారు. నిర్ణయాలను బలంగా అమలు చేస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. పొదుపు సూత్రాలను పాటించండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అధికారుల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. పరిస్థితులను అంచనా వేస్తూ అడుగు ముందుకెయ్యాలి. మేధా దక్షిణామూర్తిని ఉపాసించాలి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2, 3 పాదాలు. ముఖ్య విషయాల్లో విజయం మీదే. దృఢమైన నిర్ణయాలు తీసుకోండి. అంతే బలంగా వాటిని అమలు చేయండి. పరిస్థితులను అంచనా వేస్తూ వ్యాపారాన్ని విస్తరించాలి. గతంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. ఇష్టదైవాన్ని స్మరించండి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తోటి సిబ్బందితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవాలి. అపార్థాలకు ఆస్కారం ఇవ్వద్దు. మిత్రుల అండ లభిస్తుంది. వ్యాపార నిర్ణయాలపై ఇతరుల మీద ఆధారపడడం మంచిది కాదు. వివాదాలకు దూరంగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్య. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు అంతా మంచే జరుగుతుంది. ఉన్నతాధికారుల కటాక్షం లభిస్తుంది. పొరపాట్లకు తావివ్వకండి. నలుగురికి సాయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. తోటివారి ప్రోత్సాహం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుజగ్రహ శ్లోకం చదువుకోవాలి. ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. ధనయోగం సూచితం. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. క్రమశిక్షణతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాలు. దృఢ సంకల్పంతో పనులు ఆరంభిస్తారు. మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ప్రశాంతంగా వ్యవహరించండి. ఓర్పు అవసరం. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. ప్రయత్నాలు వికటిస్తే నష్టాలకు ఆస్కారం ఎక్కువ. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి. మౌనమే ఉత్తమం. సూర్య భగవానుని ధ్యానించాలి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు.
మనోబలంతో ముందుకెళ్తారు. భాగ్యస్థానంలో లక్ష్మీ గ్రహమైన శుక్రుడు ఉండటం వల్ల ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది. మొహమాటానికి పోతే నష్టాలు తప్పవు. జయాపజయాలకు అతీతంగా మీ వంతు ప్రయత్నం చెయ్యండి. వృత్తి ఉద్యోగాలు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. తోటి వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. నవగ్రహాలను ధ్యానించాలి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తర భాద్ర రేవతి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంతిమంగా విజయం మీదే. తాత్కాలిక అవరోధాలకు అధైర్యం వద్దు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. శుక్రగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదే సమయంలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలకు తగిన సమయం కాదు. పరమేశ్వరుణ్ణి ఆరాధించండి.